టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత విశాఖలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏమంటానంటే ఒక ఆడబిడ్డ మీద దళిత బాలిక మీద 17 సంవత్సరాల దళిత బాలిక మీద అత్యాచారం జరిగి 11 మంది అత్యాచారం జరిపితే ఆ నిందితుల్ని ఎందుకు ఈ రోజు వరకు ఆ నిందితుల్ని పెట్టుకొని ఎందుకు ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు సిపి గారు? ఒకసారి దీని అందరికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆడబిడ్డ ఎక్కడుంది? నిన్నే మా మహిళా అధ్యక్షురాలు ఆ డీసీపీ గారికి దిశ డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉంది అన్నారు. మేము హాస్పిటల్లోకి వెళ్ళి అమ్మాయిని పరామర్శించడానికి రెడీ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసింది అన్నారు. అంటే ఎందుకు ఇంత గోప్యత ఉంచుతున్నారు? ఈ ఒక్క కేసే కాదండి, మీ ఒక్క కేసు గురించి మాట్లాడడానికి కాదు. ఈరోజు మొన్న డీసీపీ గారు బయటకు వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ప్రెస్ ముందు కూర్చొని ఎందుకు తప్పుడు లెక్కలు ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది? అది మీకు అర్థం కావట్లే. 4.5 సంవత్సరాల కాలంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. ఈ రోజు వచ్చేసి ఒక తట్ట మట్టేసేస్తే మీకు పూడ్చిపోతుంది అనుకోని మాత్రం అదొక మీ తాలూకా తెలివి తక్కువతనానికి ఒక నిదర్శనం. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే మీకు ఓన్లీ 2022లోనే 25,000 నేరాలు జరిగినాయి. 25,503. ఇది కూడా రాజ్యసభలోని పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో వీళ్ళ సభ్యులు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ఇచ్చిన లెక్కలు ఇవన్నీ కూడా. నేను ఇందాకే చెప్పాను, దగ్గర జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద 148,578 నేరాలు నమోదైనాయి. ఇవి రికార్డు కాని ఎన్నున్నాయో అదొకటి ఆలోచించండి. దీంట్లోని ఈ మహిళల మీద జరుగుతున్న నేరాల్లో నమోదైన కేసుల్లో దేశంలోనే నెంబర్ 3 పొజిషన్ లో ఉంది. నేను ఇదే మాట నెంబర్ 3 పొజిషన్ లో అన్నాను అనుకోండి, వస్తారండి మేధావులందరూను. మేము 1-2 పొజిషన్ లో లేం కదా అని మాట్లాడతారు. ఆ తనకు తెలివితేటలు ఎలా ఉంటాయంటే బుర్రలోంచి మోకాల నుంచి అరికాల్లో కూడా జారిపోతుంటాయి ఒక్కొక్కసారి. అంత దారుణంగా ఉంటారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం వైసీపీ పాలనలో మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని 30,196 మంది మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు. అంటే సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను ఎంత దారుణంగా ఉన్నది అని. గణాంకాలు చూసుకున్నా కూడా కేవలం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 15 నుంచి 19 సంవత్సరాలు అంటే బాలికలు వీళ్ళు దగ్గర 12.6% గర్భం దాలుస్తున్నారు. అంతవరకు ఎందుకంటే నిన్ననే ఈరోజు మళ్ళీ పేపర్లో చూసాను, 14 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ మేనమో వల్ల అమ్మాయి గర్భం దాల్చింది. అంటే ఇలాంటి సంఘటనలు ఇవన్నీ పక్కన పెట్టండి. నేను డీసీపీ గారిని అడుగుతున్నా, బాబు డీసీపీ గారు, నేను 4.5 సంవత్సరాల కాలం నేను వెళ్ళట్లే. కేవలం డిసెంబర్ నెలలో మచ్చుకి ఒక 10 సంఘటనలు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నవంబర్ 26 నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు చూసుకుంటే దగ్గర 40-50 కేసులు నమోదైనవి. 40-50 కేసులు నమోదైనవి. అందులో మచ్చుకు చూసుకుంటే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 10వ తరగతి జరిగిన అమ్మాయి మీద ఒక అమ్మాయి మీద అఘాయిత్యం ఏలూరులో. నవంబర్ 30 చూసుకుంటే సింగరాయకొండలోని బొంగినపల్లిలోని ఆటో డ్రైవరు ప్రతాప్ అనే వ్యక్తి ఒక బాలిక మీద అత్యాచారం. డిసెంబర్ 4 చూసుకుంటే నంద్యాల బనగాలపల్లిలోని నందకృష్ణ అని మీ వాలంటీర్ 5,000 జీతగాడు ఉన్నాడు కదా, 5,000 జీతగాడు జీతం సరిపోవట్లేదని ఒక వివాహితను 5 తులాల బంగారంతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఇలాంటి కేసులు ఎన్నున్నాయి ఒకసారి ఆలోచించండి. కర్లపాలెంలోని వైసీపీకి చెందిన లకర్రావు అనే వ్యక్తి అత్యాచార ఘటన. డిసెంబర్ 11 8వ తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేరేపించకపోతే చంపేస్తానని అఖిలని కుర్రడు బెదిరించడం, అది కూడా ఏలూరు జిల్లాలో. డిసెంబర్ 27 మన హుకుంపేటలో డుంబ్రిగూడలో ఒక రేప్. డిసెంబర్ 26 ఈస్ట్ గోదావరిలో రంగంపేటలోని వైసీపీకి చెందిన ఒక వ్యక్తి వైసీపీకి ఓటేయలేదని చెప్పి ఒక వృద్ధురాలు మీద అఘాయిత్యం. డిసెంబర్ 28 ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మార్కాపురంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ముసలామె మీద సామూహిక అత్యాచారం. డిసెంబర్ 16 నంద్యాల జిల్లా నందికొట్కూరులో హౌసింగ్ బోర్డులోని రుక్సానా అనే అమ్మాయి మీద మహిళ మీద కత్తితో దాడి. అంటే నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్న ఇష్యూస్ ఇవన్నీ కూడా రికార్డెడ్. ఇన్ని సంఘటనలు జరుగుతుంటే క్రైమ్ రిపోర్ట్ ఏమో ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, డ్రగ్స్ గంజాయి వాడకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని ఒక పక్క ఊదలు కొడతా ఉంటే డీసీపీ గారు బయటకు వచ్చి నేరాలు తగ్గిపోయినాయి, రాష్ట్రం అంతా చాలా ప్రశాంతంగా ఉంది, అందరూ కూడా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా పడుకుంటున్నారని ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? మరి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించట్లేదా? దళిత బాలికల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించట్లేదా ఆయనకి? అంటే ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే
ఆఖరికి మీరు సిగ్గుపడాల్సిన విషయం, డీజీపీ గారు దయచేసి క్షమించండి నేను ఈ మాట మాట్లాడుతున్నానని, మీరు కూడా సిగ్గుపడాల్సిన విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుపడాల్సిన విషయం. దిశ పోలీస్ స్టేషన్ ని మీరు ఏర్పాటు చేశారు రాజమండ్రిలో. దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన రోజే ఓపెనింగ్ ఎంత ఆర్భాటంగా చేశారంటే, రాష్ట్రంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఎంపీలు, మహిళా మంత్రులు, హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి చెయ్యికి కూడా ప్లేస్ లేనంతగా మొత్తం అందరూ ముందుకొచ్చి ఒక రిబ్బన్ కట్ చేసి వెళ్తే, మీకు ఛాలెంజ్ ఇసిరాడు ఒకడు బయటకు వచ్చి. అదే రోజు సాయంత్రం ఒక దళిత బాలిక 3 రోజులుగా అత్యాచారానికి గురయ్యి ఆ పోలీస్ స్టేషన్ ముందే అమ్మాయిని పడేస్తే ఈ రోజు వరకు దిక్కు దివానా లేదు. మీరు ఈ రోజు అత్యాచార ఘటనలు తగ్గిపోయినాయి అని మాట్లాడుతున్నారు. ఆ రోజు అమ్మాయి మీద జరిగిన సంఘటనలో మీరు కనుక ప్రాంప్ట్ గా వ్యవహరించుండి ఈ రోజుగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా? అదేవిధంగా మీకు చాలా చాలా సందర్భాల్లో చెప్తుంటా, జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలోని ఒక భర్త ముందు భర్త కళ్ళెదుట భార్యను అత్యాచారం చేస్తే ఆ వెంకటరెడ్డి అనే ఈడియట్ ని ఈ రోజు వరకు పట్టుకోలేకపోయింది. వెంకటరెడ్డి అని పట్టుకోలేకపోతున్నారా, మీకు చేత కాక పట్టుకోలేకపోతున్నారా చెప్పాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీద కూడా ఉంది. ఎందుకంటే మాట్లాడితే దిశ 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 అని చెప్పి ఆ పక్క రాష్ట్రంలో చనిపోయిన ఆ పిల్ల తాలూకు తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగులుస్తారు. వాళ్ళు మర్చిపోతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ 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 అంటే ఆ తల్లిదండ్రులకి గర్భశోకం ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటది. మీకు చేత కాదు, చెయ్యలేరు, వదిలేయండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, డిసెంబర్ నెల అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2019 డిసెంబర్ నెలలో అసెంబ్లీలో కూర్చొని దిశ చట్టానికి మేము చట్టబద్ధత తీసుకొస్తాము, 21 రోజులు ఉరిశిక్ష విధించేస్తామంటే ఒక్కొక్కరు చప్పట్లు కొట్టారు. ఎస్, ఆ రోజు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా అదే జరిగితే కనుక బొకే తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం అనుకున్నాను నేనైతే. అదే విషయంలోని గన్ కన్నా ముందు జగన్ వచ్చేస్తాడని చెప్పి ప్రాస గురించి సినిమా డైలాగులు, జబర్దస్త్ డైలాగులు కొట్టిన వీళ్ళందరూ ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని కేసులు నమోదవుతా ఉంటే, ఇంతమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే, ఇంతమంది ఆడబిడ్డలు హత్యలు చేస్తా ఉంటే, ఇంతమంది మైనర్ బాలికలు మిస్ అవుతా ఉంటే ఎందుకు నోరిప్పట్లేదు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, నీ ఆడబిడ్డలు, నీ అక్క చెల్లెములు అనేసుకో అనుకుంటున్నావు కదా. నీ అక్క చెల్లెములని, నీ ఆడబిడ్డల్ని రక్షించుకోవడానికి నువ్వు ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టాన్ని చట్టబద్ధత కల్పించలేని నువ్వు ఒక సీఎంగా అర్హుడువా? దానికి చట్టబద్ధత కల్పించడానికి కూడా ప్రయత్నం చేయని ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు పదవుల్లో కూర్చున్న జీతాలు తీసుకోవడానికి వాళ్ళు అర్హులా? కడుపు మండి మాట్లాడుతున్నాం ఈ మాటలు. నువ్వే కనుక ఆ రోజు ఆ చట్టానికి చట్టబద్ధత తీసుకొచ్చుంటే ఈ రోజు ఇన్ని అఘాయిత్యాలు జరిగేవా? 4.5 సంవత్సరాల కాలం అయింది, ఇంకో 2-3 నెలల్లో నువ్వు దిగిపోతున్నావు. అయినా కూడా ఇప్పటికీ కూడా దిశ చట్టాన్ని చట్టబద్ధత కల్పించలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం నిజంగా నేనైతే జాలి పడుతున్నా. జగన్మోహన్ రెడ్డి తనకు చేతకాని తనంకి నేను జాలి పడుతున్నా. ఒక మహిళా అధ్యక్షురాలిగా దిశ యాప్ అన్నావు, దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి దిశ యాప్ అన్నావు. ఎవరి చేతయ్యా దిశ యాప్ నువ్వు డౌన్లోడ్ చేయిస్తున్నావు? మగోడి చేత. మొన్న రీసెంట్ గా మన ఆర్లోనే అనుకుంటా, ఐ థింక్ వైజాగ్ దగ్గరే, పరవాడ దగ్గర ఒక కానిస్టేబుల్ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదని ఎంత రచ్చ చేశారండి. అంటే మగాళ్ళకి దిశ యాప్, నిజంగా దిశ యాప్ నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నిజంగా దిశ యాప్ పనిచేసి ఉంటే ఈ రోజు అమ్మాయి మీద 11 మంది అత్యాచారం జరిపేవారా? అసలు దిశ యాప్ గురించి అవగాహన ఉంటే అమ్మాయి మీద 11 మంది, ఈ 2 నెలల కాలంలో 11 మంది అమ్మాయి అత్యాచారం గురయ్యి ఆ ఆడబిడ్డ నిజంగా తలెత్తుకోలేక ఈ రోజు పరిస్థితి ఉండేదా? ఆ తల్లిదండ్రులు ఈ రోజు ఏడ్చే పరిస్థితి ఉండేదా? మాట్లాడితే దిశ యాప్ అంటావు. దిశ యాప్లు ఇంతమందికి రక్షించేశాం, అంతమందికి రక్షించేశాం. అరే విషయం చూడండి ఒకసారి.